అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు. ఆ అవకాశం ఇచ్చిన మన జిల్లా ప్రజలకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కొన్ని మీడియా సంస్థలు కానీ తర్వాత కొన్ని పేపర్లలో ఇక్కడేదో జగన్ అడ్డాలో జగన్ ఇలాకాలో మహానాడు జరుగుతుంది అని కొందరు మాట్లాడడం జరుగుతూ ఉంది. 2024 కన్నా ముందు ఇదేమన్నా జగన్ ఇలాకా కానీ జగన్ అడ్డా కానీ కావచ్చేమో. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు 7 స్థానాలు గెలిచిన తర్వాత యువగలం రక్తసారథి కార్యకర్తల గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాయకుడు నారా లోకేష్ గారు వేదిక పైకి వస్తా ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండా ఊపుతే ప్రతి కార్యకర్త దగ్గర జెండాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తీసుకొని ఘనంగా మన యువ నాయకుడి మహానాడు మనందరి అభిమాన యువతరానికి స్ఫూర్తినిస్తున్నటువంటి మన యువన లోకేష్ గారికి జెండా తీసుకోవాలి. జెండాలు ఉన్నాయి, అందరూ ప్రతి ఒక్కరి చేతుల్లోనూ జెండా ఉండాలి. మీ దగ్గరికి సార్ వస్తాడు, లోకేష్ గారు చేసుకోవాలి. కూర్చున్న చోటుకే లోకేష్ గారు వస్తారు. అభిమానం తెలపాల్సింది చేస్తా ఉన్నాం.
అన్న అందరూ కూర్చోవాలి, వేదిక పైన ఉన్న వాళ్ళందరూ, సార్ కలిసిన వాళ్ళందరూ కూర్చోవాలి. వెనక సీట్లు ఉన్నాయి, అందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కూర్చోవాల్సిందిగా అన్న పార్టీ అధ్యక్షుడే క్రమశిక్షణతో ఉండాలా అన్న.